నమస్కారం మిత్రులారా, మళ్ళీ మీ ముందుకొచ్చాము ద ఇండియన్ ధామ్ ట్రావెలర్ ఛానల్ తరఫున. ఈ రోజు మనం చూడబోయే హిస్టరీ సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నమయ్య జిల్లా కలగడ మండలములో ఉన్న శ్రీ జరికోన సిద్ధేశ్వర స్వామి ఆలయం హిస్టరీ. ఈ కథ కేవలం చరిత్ర మాత్రమే కాదు, భక్తి, త్యాగం, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఒక మహాగాథ. సుమారు 600 సంవత్సరాల క్రితం ప్రస్తుతం కడప జిల్లా పరిధిలో ఉన్న సిద్ధవటం రాజ్యంలో ఒక భాగమైన కల్లుకుంద అనే గ్రామం. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు చంద్రశేఖర్ వర్మ. ఆయన మహా శివభక్తుడు, ధర్మానికి ప్రతీక, న్యాయ నిష్ఠతో రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు. ఆ రాజుకు ఒక కుమార్తె, ఆమె పేరు సత్యవతీ దేవి. సత్యవతీ దేవి కూడా శివభక్తురాలే. పవిత్రమైన మనసు, నిర్దోషమైన హృదయం ఆమెకు ప్రత్యేకత. ఒకరోజు సత్యవతీ దేవికి పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని అభాండాలు పడ్డాయి. ఆ విషయం రాజు చంద్రశేఖర్ వర్మ చెవిన పడింది. కుమార్తెను పిలిచి ప్రశ్నించగా సత్యవతీ దేవి కన్నీళ్లతో ఇలా చెప్పింది: నాన్న, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు తెలియకుండానే ఇది జరిగింది. శివుడే నాకు సాక్షి అని వాపోయింది. కానీ ఆ కాలపు రాజధర్మం చాలా కఠినమైనది. తండ్రిగా మనసు కలత చెందిన రాజుగా న్యాయం చేయవలసి వచ్చింది. చంద్రశేఖర్ వర్మ సత్యవతీ దేవికి ఒక కఠినమైన శిక్ష విధించాడు. అదేమిటంటే, ఈ రోజు ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి సత్యవతీ దేవి తలపై అప్పుడే చేసిన మట్టి కుండను పెట్టి అందులో కల్లును నింపి ఆ కుండ చుట్టూ ఒక నాగుపామును చుట్టి 7 అడుగులు నడవాలని ఆజ్ఞాపించాడు. ఆమె నిజంగా నిర్దోషురాలైతే శివుడే ఆమెను కాపాడుతానని రాజు నమ్మకం. సత్యవతీ దేవి శివుణ్ణి ధ్యానిస్తూ, ఓ మహాదేవ, నీవే నాకు రక్షకుడు అని ప్రార్థిస్తూ అడుగు ముందుకు వేసింది. 1 అడుగు కాదు, 2 అడుగులు కాదు, 7 అడుగులు. 7 గ్రామాలు దాటి చివరకు ఈ రోజు ఉన్న జరికోన ప్రాంతం వద్దకు చేరుకొని అక్కడే నిలిచిపోయింది. అదే సమయంలో మట్టి కుండ నుంచి ఒక నాగుపాము బయటకు వచ్చి చుట్టూ తిరుగుతూ ఒక శివలింగ రూపాంతం చెందింది. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి మౌనముతో దేవుడిని ప్రార్థించసాగారు. కానీ తనపై వచ్చిన అవమానాన్ని సత్యవతీ దేవి భరించలేకపోయింది. ఆమె భూమాతను ప్రార్థించింది. తల్లి భూదేవి, నన్ను నీలో కలుపుకో అంటూ కన్నీరు కార్చింది. అప్పుడే భూమి చీలింది. సత్యవతీ దేవి భూమిలో విలీనమైపోయింది. అదే సమయంలో 2 ముక్కలుగా భూమి చీలగా అదే సత్యవతీ దేవి నది మరియు బహుదా నది. ఈ అద్భుత సంఘటనలన్నింటినీ చూసిన రాజు చంద్రశేఖర్ వర్మ తను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కరిగిపోయాడు. ఆయన వెంటనే ఆ చోట వెలిసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి ఆ శివలింగం భక్తుల పూజలు అందుకుంటూ ఈ ప్రాంతానికి రక్షకుడిగా నిలిచింది. సత్యవతీ దేవి తలపై కల్లుకుండ మోసినందువల్ల ఆ ఊరికి మొదటగా కల్లుకుండ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ముస్లింల పాలకులు పలకలేక కలకట అని పిలిచేవారు. తరువాత బ్రిటిష్ వారు కూడా సరిగా ఆ పదము కూడా పలకలేక దానిని కలకడగా మార్చారు. ఇంతవరకు మీరు చూసింది జరికోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అద్భుతమైన చరిత్ర. ఇలాంటివి మరి ఎన్నో ధర్మ చరిత్ర దేవాలయాల కథల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.